హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పాస్ ద టార్చ్ అనే ఇడియం యొక్క అర్థము అలాగే దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది కొన్ని ఉదాహరణలతోటి తెలుగు ఎక్స్ప్లెనేషన్ తోటి కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు పాస్ ద టార్చ్ అంటే అర్థం ఏంటంటే బాధ్యతలను అప్పగించటం లేదా పగ్గాలు అప్పగించటం అని అర్థంగా చెప్పుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. I have been the team leader for 5 years. It's time to pass the torch to you. అని ఒకరు అన్నట్లయితే, థ్యాంక్ యూ, ఐ షల్ డూ మై బెస్ట్ అని చెప్పి అన్నారు. నేను 5 సంవత్సరాలుగా టీం లీడర్గా ఉన్నాను. ఇప్పుడు నీకు బాధ్యతలు అప్పగించే సమయం వచ్చింది. ధన్యవాదాలు, నేను నా వంతు కృషి చేస్తాను అని చెప్పి అర్థం. అంటే ఇక్కడ పాస్ ద టార్చ్ అంటే బాధ్యతలు అప్పగించటం అని చెప్పని ఈ సెంటెన్స్లో మనం తెలుసుకున్నాం. మరొక ఎగ్జాంపుల్ని కూడా చూద్దాము. ఇక్కడ ఎవరి మధ్య సంభాషణ అంటే కోచ్ మరియు ప్లేయర్ మధ్య సంభాషణ. కోచ్ అంటున్నాడు, ఐఎమ్ రిటైరింగ్ దిస్ సీజన్, ఐ విల్ పాస్ ద టార్చ్ టు ద న్యూ కోచ్. ప్లేయర్ అంటున్నాడు, వీ విల్ సపోర్ట్ ద న్యూ కోచ్ జస్ట్ లైక్ వీ సపోర్టెడ్ యూ. దీని తెలుగు అర్థం ఏంటంటే, కోచ్ అన్నాడు, నేను ఈ సీజన్లో రిటైర్ అవుతున్నాను, నేను కొత్త కోచ్కి బాధ్యతలు అప్పగిస్తున్నాను అని అన్నాడు. ప్లేయర్ అన్నాడు, మేము మిమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేశామో కొత్త కోచ్కి కూడా అంతే సపోర్ట్ చేస్తాము అన్నారు. మరొక ఉదాహరణ చూద్దాము. ఇది ఫ్యామిలీ బిజినెస్. తండ్రి కొడుకుల మధ్య సంభాషణ ఏంటి? ఫాదర్ అన్నారు, ఐఎమ్ గెటింగ్ ఓల్డర్, ఐ థింక్ ఇట్స్ టైమ్ టు పాస్ ద టార్చ్ టు యూ టు రన్ ద షాప్. సన్ అన్నాడు, ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ డాడ్. దీని తెలుగు అర్థం ఏంటంటే, నేను వృద్ధుడిని అవుతున్నాను, షాప్ నడిపే బాధ్యతలను నీకు అప్పగించే సమయం వచ్చింది అనుకుంటున్నాను. కుమారుడు, నేను చూసుకుంటాను నాన్న అని చెప్పి అన్నారు. మరొక ఎగ్జాంపుల్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాము. ఇది ఎవరి మధ్య సంభాషణ అంటే స్కూల్లోని టీచర్ స్టూడెంట్కి మధ్య సంభాషణ. ఐఎమ్ లీవింగ్ దిస్ స్కూల్ నెక్స్ట్ ఇయర్, ఐ విల్ పాస్ ద టార్చ్ టు అనదర్ టీచర్. స్టూడెంట్ అన్నారు, వీ విల్ మిస్ యూ ఏ లాట్ మ్యామ్. తెలుగు అర్థం ఏంటంటే, టీచర్ అన్నది, నేను వచ్చే సంవత్సరం ఈ స్కూల్ని వదిలి వెళ్ళిపోతున్నాను, మరో టీచర్కి బాధ్యతలు అప్పగిస్తున్నాను అని. స్టూడెంట్, మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం మేడం అని చెప్పి అన్నారు. కమ్యూనిటీలోని మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఎల్డర్ పెద్దయిన అంటున్నారు, ఏమని అంటున్నారంటే, we started this festival many years ago, now we pass the torch to the youth. యంగర్ మెంబర్ అంటున్నారు, we will keep the tradition alive. పెద్దవారు ఏమన్నారంటే, మేము ఈ పండుగను చాలా ఏళ్ల క్రితం ప్రారంభించాము, ఇప్పుడు యువతరానికి బాధ్యతలు అప్పగిస్తున్నాము. యువకుడు అన్నాడు, మేము ఈ సంప్రదాయాన్ని నిలబెట్టుకుంటాము అని. నేను అనుకోవటం, ఈ పాస్ ది టార్చ్ అనేటువంటి ఇడియం మీకు అర్థమైంది అని చెప్పనుకుంటున్నాను. దీని తెలుగు అర్థం ఏంటంటే బాధ్యతలు అప్పగించటం లేదా పగ్గాలు అప్పగించటం అర్థం. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. I shall meet you in the next video. Thank you for watching.